సౌత్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు భారీ బడ్జెట్ చిత్రాలను టార్గెట్ గా పెట్టుకున్నాయా? పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి రెండింతలు మూడింతలు రాబట్టే స్ట్రాటజీస్ తయారు చేసుకున్నాయా? అసలు దక్షిణాదిలో సెట్స్ మీద ఉన్న సినిమాల్లో బడ్జెట్ కలెక్షన్స్ ని టార్గెట్ గా పెట్టుకున్న సినిమాలేంటి? దక్షిణాది సినీ పరిశ్రమలు వసూలనే టార్గెట్ గా పెట్టుకుని సెట్స్ మీదున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఇంకొన్ని సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉన్నాయి. అందులో ఇప్పటికే షూటింగ్ పార్ట్ ఆల్మోస్ట్ పూర్తి చేసుకునే దిశకు పుష్ప 2 గేమ్ చేంజర్ చిత్రాలు వచ్చేశాయి. అందులో పుష్ప 2కు 180 నుంచి 270 కోట్ల బడ్జెట్ కేటాయించారు. 400 కోట్లకు తగ్గకుండా అయితే కలెక్షన్స్ ఆశిస్తున్నారు. అదే స్థాయి గేమ్ చేంజర్ కు 190 నుంచి 200 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించారు. శంకర్ ప్రాజెక్టు కావడం, చెర్రీకి RRR తో గ్లోబల్ ఇమేజ్ రావడంతో సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా 300 కోట్లకు తక్కువ కాకుండా వస్తుందనే ధీమాతో దిల్ రాజు ఉన్నాడు. కన్నడ దర్శకుడు రిషబ్ శెట్టి కాంతారా 2కు 350 కోట్లకు తగ్గకుండా బడ్జెట్ కేటాయించుకున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కేజీఎఫ్ సలార్లతో ఈజీగా 500 కోట్లు కొల్లగొట్టేసిన హోంబలే ఫిలిమ్స్ కు రిషబ్ ప్రాజెక్టు కూడా జాక్పాట్ లాగే కనిపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే మార్కెట్ ఈక్వేషన్స్ కనిపిస్తూ ఉండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. పాజిటివ్ వైబ్స్ సినిమాలకు బిజినెస్ అంత కష్టంగా కనిపించదు. అందుకే సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే తమ పిక్చర్ ను పైకి లేపడానికి రకరకాల స్ట్రాటజీలు అమలు చేస్తూ ఉంటారు. ఎన్టీఆర్ దేవర లాంచింగ్ రోజే సినిమా పక్కా యాక్షన్ ఫిలిం అని చెప్పడానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ తో యాక్షన్ పార్ట్ ను మొదలు పెట్టారు. కూలీ విషయంలోనూ లోకేష్ ఇలాంటి స్ట్రాటజీనే అమలు చేశాడు. ఇక్కడ మార్కెటింగ్ స్ట్రాటజీ బిల్డ్ చేసుకుని ఫీల్డ్ లోకి దిగిన ప్రతి ప్రొడక్షన్ కు వర్కౌట్. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. గేమ్ చేంజర్, పుష్ప 2లకు మార్కెట్ లో మంచి బజ్ ఉంది కాబట్టి ఈ స్థాయి టార్గెట్ లెక్కలు వేసుకున్నారు. అందుకనే ఆ స్థాయి బిజినెస్ జరుగుతుంది. మరి మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ కి మేకర్స్ వేసుకుంటున్న టార్గెట్ లెక్కలు ఎలా ఉన్నాయి? కల్కి 600 కోట్ల బడ్జెట్తో ప్రభాస్ను నమ్ముకుని తెరకెక్కించలేదు. ఇక్కడ పాన్ వరల్డ్ సినిమాగా ఈ ఫిలింకు పేరు పెట్టారు. అమితాబ్తో పాటు పలువురు సౌత్ ఇండియన్ స్టార్స్ను తీసుకొచ్చి సినిమాను లావిష్గా తయారు చేశారు. ఇవన్నీ చూపించుకునే సినిమాకు 600 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సాధ్యమనేది మేకర్స్ ఒపీనియన్. ఆఫ్టర్ రిలీజ్ అది ప్రాక్టికల్గా వర్కౌట్ కావడంతో వైజయంతి బ్యానర్ ఎగ్జిక్యూషన్ వమ్ము కాలేదు. ఇక త్రివిక్రమ్ మహేష్ కాంబో ఫిలిం గుంటూరు కారంకు ఏకంగా 200 కోట్లకు తగ్గకుండా బడ్జెట్ పెట్టారు. తనకు కలిసొచ్చిన యాక్షన్ మ్యూజిక్ మ్యాజిక్ తో సినిమాపై 200 కోట్ల వరకు లెక్క తీయొచ్చనే మైండ్ సెట్ తో త్రివిక్రమ్ ఉన్నాడు. అనుకున్నట్లుగానే సంక్రాంతికి అది ఎగ్జిక్యూట్ అయింది. ఓటీటీ రైట్స్ దీనికి అదనం కావడంతో సినిమా అన్ని రకాలుగా సేఫ్ జోన్లోకి వెళ్లి నిర్మాతలను ఒడ్డున పడేసింది. ఇదే మహేష్ బాబు ఎప్పటి నుంచో అనుకుంటున్న రాజమౌళితో ఫిలిం చేయబోతున్నాడు. కేఎల్ నారాయణ దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ కు జక్కన్న ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ ను కేటాయించుకునేలా చేసుకున్నాడు. ఈ ఫిలిం కు బిజినెస్ టార్గెట్ గా 3000 కోట్లను పెట్టి సరికొత్త మార్కెటింగ్ స్ట్రాటజీతో ఫీల్డ్ లోకి దిగబోతున్నాడు. అంటే ఇక్కడ ఫీల్డ్ కు దిగడానికి ముందే దర్శకులు, హీరోలు, నిర్మాతలు తమకు ఏ రకంగా సదరు ప్రాజెక్టు వర్కౌట్ అవుతుందో ఓ అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. షైన్ టామ్ చాకో ఎట్ ప్రెజెంట్ మాలీవుడ్ లీడింగ్ పర్ఫార్మర్. అలాగే ఈ ఏజ్ బార్ టాలెంటెడ్ గాయకి ఆఫ్ స్క్రీన్ లో ఎక్స్ట్రా స్కిల్స్ మరీ ఎక్కువ. అదే ఇతన్ని ఇప్పుడు మాలీవుడ్ బిజీ ఆర్టిస్ట్ ని చేసింది. దసరాతో మనకి పరిచయమైన ఈ నటుడు టాలీవుడ్ లో విలనిజం చూపించడమే పనిగా పెట్టుకున్నాడు. మరి మన ఆడియన్స్ చాకోని ఎంకరేజ్ చేస్తారా? షైన్ టైమ్ చాకో ఇతడు మనకు నాని దసరాతో పరిచయమయ్యాడు. అందులో కీర్తి సురేష్ మీద మోజుతో రగిలిపోయే క్యారెక్టర్ లో సెటిల్ పర్ఫార్మెన్స్ చేసి చూపించాడు. రంగబలిలోనూ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. వీటన్నిటికంటే బిగ్ బ్రేక్ జూనియర్ ఎన్టీఆర్ దేవర్లో కోర వేషం దక్కించుకోవడం. నిజానికి సైఫ్ అలీ ఖాన్దే మెయిన్ రోల్ అయినప్పటికీ టామ్ రోల్ ను కొరటాల పవర్ఫుల్ గా డిజైన్ చేశాడు. ఎడిటింగ్ లో కొంతవరకు సీన్స్ తగ్గించేయడంతో టామ్ చాకో ప్రతిభను నందమూరి అభిమానులు సరిగా చూడలేకపోయారు. తాజాగా షైన్ టామ్ చాకో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించడం కోసం రకరకాల జిమ్ముక్కులు ప్రదర్శిస్తున్నాడు. స్క్రీన్ మీద కంటే బయట రెచ్చిపోయి మరీ నటించేస్తుంటాడు. ఎవరు ఏమనుకుంటారనే ఆలోచన లేకుండా తోచింది చేస్తూ ఉంటాడు. ఇంటర్వ్యూల్లో చొక్కా విప్పేస్తాడు. సెల్ ఫోన్ ఎంత ఇష్టమని అడిగితే లైవ్ లో ఖరీదైన ఐఫోన్ ని విసిరి అవతల పడేస్తాడు. ఇంటర్వెల్ టైంలో దొంగతనంగా గేట్లు దూకేసి థియేటర్ ఆడియన్స్ కి షాక్ ఇస్తాడు. నడి రోడ్డు మీద చిన్న పిల్లాడిలా గెంతులేస్తూ ఉంటాడు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. షైన్ టైమ్ చాకో పేరు కొడితే నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలు దర్శనమిస్తున్నాయి. చివరకు ఈవెంట్స్ లో స్టేజ్ ముందు అతను చేసే కోతి చెస్ట్లు నవ్వు తెప్పిస్తాయి. అలా అని చాకోను మనం కమెడియన్ గా ట్రీట్ చేయలేం.
ఇతగాడు ఒక సీరియస్ నటుడిగా ఎదగడం కోసం చూస్తున్నాడు. కాకపోతే ఈ కామెడీ వేషాలన్నీ ఆడియన్స్ అటెన్షన్ డ్రా చేయడం కోసం. 12 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా చిన్న ఆర్టిస్ట్ గా నెట్టుకొచ్చిన ఈ విలక్షణ నటుడు ఇప్పుడు బాలీవుడ్ టాప్ డిమాండ్ ఆర్టిస్టుల్లో ఒకరు. మరి టాలీవుడ్ ఇతనికి ఎంతవరకు సీన్ ఇస్తుందో చూద్దాం. మరి పుష్ప 2 హిందీ సినిమాకి నార్త్ మార్కెట్ లో ఎందుకంత క్రేజ్? రానున్న ఈ 2 నెలల్లో ఆడియన్స్ ఫోకస్ ఓన్లీ పుష్పరాజ్ మీదనే ఉందా? ఎవరికీ లేని ఈ క్రేజ్ ఐకాన్ స్టార్ కే ఎందుకొచ్చింది? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఒక్క తెలుగులోనే కాదు, దక్షిణాదిలో ఇంకా మరిన్ని భాషల్లో, అలాగే అటు నార్త్ మార్కెట్ లో కూడా తనకున్న క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇన్నేళ్ల సినిమాల్లో ఒక్క పుష్ప తప్ప మరో హిందీ రిలీజ్ కి తన సినిమా థియేట్రికల్ గా వెళ్లలేదు. అయినప్పటికీ అల్లు అర్జున్ కి నార్త్ ఆడియన్స్ లో వచ్చిన క్రేజ్ మరో హీరోకైతే డ్రీమ్ అనే చెప్పాలి. అది సుకుమార్ పుణ్యమా అంటూ బన్నీకి సాధ్యమైంది. చాలా మంది యూట్యూబ్ వ్యూస్ చూసి అల్లు అర్జున్ సినిమాకి థియేటర్స్ కి ఎవరు రారు అని పొరపాటు పడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పుష్ప 2 పట్ల హిందీ మార్కెట్ లో నెలకొన్న హైప్ అంతా ఇంత కాదు. అయితే ఇది అల్లు అర్జున్ బ్రాండ్ మీద నడుస్తుండగా ఇప్పుడు నార్త్ సినిమా మార్కెట్ లో తన క్రేజ్ ఏ లెవెల్లో ఉంది అంటే అక్కడికి రానున్న హిందీ సినిమాలకు సైతం తన కటౌట్స్ పెట్టి సింగిల్ స్క్రీన్స్ కి జనాన్ని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దక్షిణాది హీరోల్లో ఎవ్వరికీ రాని ఇమేజ్ హిందీ బెల్ట్ లో బన్నీ ఒక్కడికే వచ్చిందని చెప్పాలి. దీంతో హిందీ మార్కెట్ లో బన్నీ క్రేజ్ అండ్ డామినేషన్ ఏ లెవెల్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడే ఇలా ఉంటే పుష్ప 2 రిలీజ్ నాటికి నార్త్ ఇండియా అంతా షేక్ అయిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ రూలే అని చెప్పాలి. ఇక్కడ బన్నీకి అక్కడి ఆడియన్స్ కు చేరువ కావడంలో పుష్ప 1 సాంగ్స్ ఎంతో యూజ్ అయ్యాయి. అదే మ్యూజిక్ మ్యాజిక్ ను పార్ట్ 2 ఎంతవరకు రిపీట్ చేస్తుందో చూడాలి. ఈ విషయం సుకుమార్ కు తెలుసు. అందుకనే మ్యూజిక్ సెట్టింగ్స్ లో ఎంతో ఆచితూచి వ్యవహరించి ట్యూన్స్ రాబట్టారు. యాస్కిన్ భైరవను కల్కి 2 వచ్చే వరకు వదిలేలా లేడు. ఈలోపే ఓ రౌండ్ వేసుకోవడానికి ప్రిపేర్ అయిపోయాడు. దానిలో భాగంగానే ఏప్రిల్ 10th ని టార్గెట్ చేశాడా? హ్యావ్ ఎ లుక్. సమ్మర్ లో ప్రభాస్ వచ్చే టైం కు ఇప్పటి వరకు ఎవ్వరూ పోటీలో లేరు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే పోటీ తప్పేలా కనిపించడం లేదు. మామూలుగా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో సినిమా వస్తోందంటే బరిలో ఎవ్వరూ ఉండరు. ఒకవేళ ముందే ప్లాన్ చేసుకున్నా అనౌన్స్మెంట్ రాగానే తప్పుకుంటారు. ఇది బాహుబలి నుంచి రిపీట్ గా జరుగుతూనే ఉంది. అంతెందుకు, గత ఏడాది సలార్ తొలుత సెప్టెంబర్ లో ప్లాన్ చేసుకున్నప్పుడు ముందే ఆ డేట్ ని తీసుకున్న మీడియం బడ్జెట్ చిత్రాలు వేరే ఆలోచన లేకుండా డ్రాప్ అయిపోయాయి. తిరిగి పోస్ట్ పోన్ అయిపోయి డిసెంబర్ కు వెళ్ళాక క్రిస్మస్ కు ఎవ్వరూ సవాల్ చేయలేదు. షారూక్ ఖాన్ డంకీతో ట్రై చేశాడు. కానీ క్లాష్ వల్ల ఆయనకు కలిగిన నష్టమేంటో బాలీవుడ్ ట్రేడ్ వర్గాలకు బాగా తెలుసు. 2025 ఏప్రిల్ 10కి ది రాజా సాబ్ అధికారికంగా లాక్ అయిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగానే ముందు వెనుక ఎవ్వరూ రాకుండా ఇతర ప్రొడ్యూసర్లు సేఫ్ గేమ్ ఆడాలని నిర్ణయించుకున్నారు. అయితే కమల్ హాసన్, మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న తగ్ లైఫ్ ని ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నట్టు కోలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందినట్టు చెన్నై రిపోర్ట్. షూటింగ్ కొన్ని వారాల క్రితమే అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్స్, విఎఫ్ఎక్స్ పనులకు బోలెడు సమయం ఉండటంతో మంచి క్వాలిటీ వచ్చేలా చూసుకుంటున్నారు. ఇదే కనుక నిజమైతే ది రాజా సాబ్ కు తమిళనాడు, కేరళలో థియేటర్ సమస్యలు తప్పకపోవచ్చు. ఇండియన్ 2 ఎంత డిజాస్టర్ అయినా దాని ప్రభావం మరీ తీవ్రంగా తగ్ లైఫ్ మీద ఉండదు. ఎందుకంటే నాయకుడు వచ్చిన 37 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతున్న కాంబో ఇది. ఇందులో సింబు, ఏఆర్ రెహమాన్ లాంటి బలమైన వారున్నారు. సో సహజంగానే హైప్ ఎక్కువగా ఉంటుంది. ది రాజా సాబ్ ఉందని తెలిసిన తగ్ లైఫ్ ఈ నిర్ణయానికి రావడానికి కారణం తమిళ ఉగాది పండుగట. కల్కి 2898 లో హీరో విలన్ గా నటించిన భైరవ, యాస్కిన్ బాక్సాఫీస్ వద్ద ఎర్లీగా ఏ స్థాయిలో తలపడతారో చూడాలి. సీనియర్ హీరోయిన్స్ అంతా ట్రెండీ బ్యూటీస్ ని చూస్తూ కామ్ గా కూర్చుంటారు అనుకోవడానికి లేదు. ఎవరి లెక్కల్లో వారు ఉంటున్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇంటికే పరిమితం అయిపోయారు అనుకుంటున్న హీరోయిన్స్ అంతా జిమ్ లో పడుతున్న కష్టం ఎందుకోసం? దక్షిణాదిలోనే కాదు, బాలీవుడ్ లోనూ ఆఫ్టర్ మ్యారేజ్ హీరోయిన్లంతా ఇంట్లో కూర్చొని చెక్క భజన చేసుకుంటారని చెప్పుకోవడానికి లేదు. ఇక్కడ ఎవరి ప్రయత్నాల్లో వారుంటున్నారు. సినిమాలు లేకపోయినా అప్పుడప్పుడు వచ్చే ఛాన్స్ల కోసమైనా అలర్ట్ గా ఉండాలని ఫిక్స్ అయిపోయారు. దానిలో భాగంగా తారలు నిత్యం జిమ్లో వర్కౌట్లు చేసుకుంటూ కూర్చుంటున్నారు. తాజాగా జ్యోతిక భర్త సూర్యతో కలిసి ముంబై షిఫ్ట్ అయిపోయిందనే రూమర్స్ వచ్చిన దగ్గర నుంచి జ్యోతిక ఫిట్నెస్ కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ వస్తుంది. రీసెంట్ గా అమ్మడి చేస్తున్న ఎక్సర్సైజ్ తాలూకు ఫోటోస్ బయటకొచ్చేసరికి జో ఎంతగా వర్కౌట్ చేస్తుందో బయటి ప్రపంచానికి తెలిసిందే. వన్స్ ముంబైకి మకాం మార్చాక అక్కడి నుంచి వెబ్ సిరీస్ల పరంగా యాక్టింగ్ కెరియర్ మళ్లీ సీరియస్ గా షురూ చేయాలని చూస్తుందని చెప్పేవారున్నారు. ఇక మ్యారేజ్ అయినప్పటికీ ఇప్పటికీ యాక్టింగ్ వదులుకోలేని ఎంతో మంది తారల్లో సమాంతా, కరీనా కపూర్లు మనకు కనిపిస్తారు.
కాకపోతే ఉన్నవారిలో బెబో సీనియర్ హీరోయిన్ కావడంతో ఆమె చేసే ఫీట్లు చూస్తే ఎక్కడ ఫిట్నెస్ ఫ్రీక్గా మారిపోతుందోనని అందరూ భయపడుతూ ఉంటారు. కరీనా జిమ్లో చేసే ఎక్సర్సైజ్లు చూసిన వారెవరికైనా ఈ డౌట్ రాకమానదు.